హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టాపిక్. ప్రస్తుతం మన ముందు కళ్యాణి యాదవ్ గారు ఉన్నారు. అంటే సామాజిక అంశాలపైన, సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్ని రంగాలపైన మంచి విశ్లేషణ ఇవ్వగల నిపుణులు మన కళ్యాణి యాదవ్ గారు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర కూడా మంచి రివ్యూస్ ఇవ్వడంతో పాటు మంచి సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్నటువంటి కళ్యాణి యాదవ్ గారు మన ముందు ఉన్నారు. మరి ఈ రోజు వారి మాటలోనే తెలుసుకుందాం. చాలా రకాల సామాజిక అంశాలపైన చర్చిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. బాగురా అమ్మా? బాగున్నాం. మీరు బాగుంటారా? అంతా ఓకే. రీసెంట్ గా ఈశ్వరమ్మ యాదవ్ గారి పైన ఈ శివచరణ్ రెడ్డి అనే పర్సన్ అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దానిపైన మీ స్పందన ఏంటి? దానిపైన ఫస్ట్ ఆయన మాట్లాడిన తీరు బాగోలేదు. వ్యక్తిగతంగా కానీ రాజకీయ పరంగా కానీ ఒక వ్యక్తిని కీర్చిపరిచి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. రాజ్యాంగం ఇయ్యలేదు. ఏ వ్యక్తిగతంగా కానీ అయితే అందరు పై స్థాయిలో ఉండే వాళ్ళే రాజకీయంలోకి వెళ్ళాలా? వాళ్ళే చేయాలనా? అయితే బీసీ వర్గాలకు లేదా? వాళ్ళు పోకూడదా? అయితే నోటికొచ్చినట్టు తల్లి స్థానంలో ఉండాము, వయసులో పెద్దామా, అసలు ఆమెను పట్టుకొని నోటికొచ్చినట్టు దుర్భాషలాడతాం. ఎంతవరకు కరెక్టు? అహంకారమా? నోటికొచ్చినట్టు మాట్లాడతాం. అయితే మరి మా బీసీ సంఘాలందరూ ఒకటే ఏకమైతే వీళ్ళెక్కడ? వీళ్ళు ఎన్నో వంతు. కాకపోతే ఈ మాట కులాలను రెచ్చగొట్టడం కాదు, ప్రాంతీయ భేదాలు వస్తాయి. దీనివల్ల గొడవలు అయిపోతాయి రాష్ట్రాల మధ్య. అందుకని వారికే సిగ్గుండాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అంటే అతన్ని ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలనేసి అడగడం జరుగుతుంది బీసీ సంఘాలు, యాదవ్ సంఘాలు. అవును. మరి అతను ఏ మాత్రం కూడా స్పందించట్లేడు. దీనిపైన ఏమంటారు? ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పిందాక మేము ఊకోము. ఎందుకు ఊకుంటాం? ఎందుకు నోరు జారాలా? వాళ్ళ పోస్టులో మీ తండ్రి గారి పేరు వేయలేదని మీరు అంత ఘనంగా తల్లి స్థానంలో ఉన్నామని వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు ఊకుంటారండి? ఈ రోజుల్లో ఎవరు ఊకుంటారు? ఇప్పుడు పార్టీ పరంగా మీరు కూడా ఎన్నో చేసినారు కదా, పదవులు అనుభవించారు కదా. మరి అప్పుడు మీరు వేసినరా? మీరు కూడా వేయలేదు కదా. వయసులో పెద్ద ఆమె రాజకీయంగా ఎదిగింది. ఈశ్వరమ్మ గారు ఉన్నారని మీరు వేసినరా? అయితే మీరు వ్యక్తిగతంగా చూసినరా? కులం పరంగా చూసినరా? ఏ రకంగా చూసారు? ఏ రకంగా ఆలోచించారు? మడిసిగా మీతోటి సమానత్వం లేదా? అయితే అక్కడ మీ అహంకారం కానొస్తుంది కదా. అందుకని దయచేసి మీరు ఏ రకంగా నోరు జారినరో అదే నోటితోటి మా ఈశ్వరమ్మ గారికి మీరు క్షమాపణ చెప్పిందాకా మేము ఈ ఉద్యమం ఆపం. అయితే ఇక్కడ బోర్డులో మెంబర్ గా ఏంటంటే మన చిరంజీవి గారి భార్యను కూడా నియమించడం జరిగింది. అంటే వేరే ఇంకా ఫార్మా కంపెనీకి సంబంధించిన వ్యక్తులను కూడా నియమించడం జరిగింది. వీళ్ళని ఎవరిని కూడా టార్గెట్ చేయలేదు, ఎవరిని ఒక్క మాట అనలేదు. ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్నో సంవత్సరాల నుంచి సామాజిక సేవలు చేస్తున్నటువంటి ఈశ్వరమ్మ యాదవ్ గారిని టార్గెట్ చేయడం అనేది ఏ ఉద్దేశంతోనే అని ఉండొచ్చు? ఏ ఉద్దేశంతో అని ఉండొచ్చు అంటే అహంకారంతో అని ఉండొచ్చు అని నా అభిప్రాయం. అహంకారం కండకావరంతో అని ఉండొచ్చు. ఇప్పుడు ఆమె ఈ రోజు ఇవాళ వచ్చింది కాదుగా రాజకీయంలోకి. 40 ఏళ్ల జీవిత చరిత్ర ఆమెది. ఆమె తెలవని వాళ్ళు ఎవరు లేరు. అంత పెద్ద ఎంత లావు పదవది, చిన్న పదవి. దానికే మీరు ఓర్చుకోలేకపోయినరా? మీరు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు అయ్యి రాష్ట్రాన్ని పరిపాలన చేయొచ్చే. మీ ఓటు శాతం ఎంత? మా ఓటు శాతం ఎంత? అంటే ఈ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే కులాల పరంగా రెచ్చగొట్టడం అయితే గొడవలు ఎక్కువ వస్తాయి మన రాష్ట్రాల పైన. కాకపోతే మీరు నోరు జారిరు కాబట్టి ఆనందం తప్పటలేదు. అందుకని దయచేసి మీరు ఏ నోటితో అన్నారో ఆ నోటితో మీరు సమర్పణ చెబితేనే దీనికి ఈ కోపం చల్లారేది. కానీ అంత పడంత వరకు కోపం చల్లారదు. నెక్స్ట్ దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి అసలు ఏ మాత్రం కూడా స్పందించలేదు. దాని గురించి మీరేమంటారు? రేవంత్ అన్న స్పందించాలా? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులే కదా అందరూ. మీరు ఆ రోజు కులాల పరంగా పదవులు పంచిపెట్టానరా? ఆ రోజు మేము ఎక్కువ కులస్తులం, మీరు తక్కువ కులస్తులు, మీకు బీసీ వాళ్ళకి అర్హత లేదు అని చెప్పి ఓటు అడుక్కోవటానికి వచ్చినప్పుడు ఇంటింటి తిరిగి దండం పెట్టి అడిగినప్పుడు మీరు చెప్పలేదే ఈ మాటలు? ఇట్టాటి వచ్చినప్పుడు రాజకీయ నాయకుడిగా, రాజకీయ పెద్ద స్థానంలో ఉండ, పొజిషన్ ముఖ్యమంత్రి స్థానంలో ఉండ ఆయన ఇట్టాటి సమస్యలు వచ్చినప్పుడు ఆయన పరిష్కరించాలా, ఎమ్మటే స్పందించాలా. ఎందుకంటే ఇది పాకుద్ది, రాష్ట్రం అంతా పాకుద్ది. ఈ సమస్య పెద్దది కాకుండా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఆయన చేతిలో ఉంది కాబట్టి
ఇప్పుడు ఒక కులంతో ఆగదు ఇది. No. కులాల వారీగా అందరూ రెచ్చిపోతారు కాబట్టి ఆయన కుటుంబ పెద్ద. ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ అన్న కాబట్టి ఆయన ఒక కుటుంబ పెద్దగా ఎమ్మటే చర్య తీసుకోవాలా. ఇవాళ ఏమన్నా ఆయన రేపు ఇంకొక ఆయన అండా, రేపు ఆయన అండా అంటాడు కదా. అందుకని దయచేసి ఆయన ఎమ్మటే చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ సంఘటన పైన రేపు భవిష్యత్తు జరగబోయేటటువంటి ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉందంటారా? ఉంటది, ఖచ్చితంగా ఉంటది. బీసీ వర్ణాలని, ఇప్పుడు బీసీ కులాలను మీరు తక్కువ చేసి మాట్లాడితే రేపు భవిష్యత్తులో పడక ఏముంటది? మీకు గెలిచే అవకాశం కూడా ఉండదు. ఓటు పరంగా కూడా దగ్గుద్ది. మీ 10 మందే పరిపాలిస్తారా రాష్ట్రాన్ని? అందరు కలిస్తేనే కదా. No. అందరు కలిస్తేనే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి. మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకు? అందరిని సమానత్వంగా చూస్తారనే కదా. అందుకని మీ పార్టీలో లోపాలు జరిగినప్పుడు మీరు ఎమ్మటే క్షమాపణ చెప్పియాల మా యేసుబ్రహ్మ గారికి. ఏ రకంగా అయితే నోరు జారిండో, మేము శ్రీకృష్ణుని వారసులం, మా చరిత్ర చూసుకోండి, మీ చరిత్ర చూసుకోండి. మేము మాట అంటే తప్పం, మడం కూడా తిప్పం. మేము ఒకరి మొగసేతి కింద నీళ్లు దాగి బతకం. మీరు డబ్బు కోసం ఎంతకైనా తగిడుతారు, కన్న తల్లినే తెగ నరుకుతారు. మా జాతిలో అలా లేదు. కాకపోతే ఇది రెచ్చగొట్టే విధంగా మాట్లాడతలేదు. దయచేసి మీరు ఆలోచించుకోవాలని కూడా నేను కోరుకుంటున్నా. ఏ నోటితోటి అయితే ఆయన దుర్భాషలు ఆడిండు, బోచిడి మొండాని ఏ నోటితో అన్నడో ఆయన అదే నోటితో క్షమాపణ చెప్పాల. మొక్కుబడిగా చెబితే కుదరదు. Okay. మా ఆవేశం చల్లారాలంటే ఆయన క్షమాపణ చెప్పాల్సిందే, ఖచ్చితంగా చెప్పాల్సిందే. అది మన రేవంత్ అన్న నుంచి రావాలా. రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి అంటే మామూలు విషయం, ఆషామాష కాదు కదా. అందరం కలితేనే నువ్వు ముఖ్యమంత్రి అయినవు కదన్నా. నీకోసం, నీ పార్టీలో నీకోసం పోరాటం చేసినప్పుడు, నీకోసం పోరాటం చేసిన వ్యక్తులని చిన్న చూపు చూసి దుర్భాషలు ఆడినప్పుడు చర్య తీసుకోవాల్సిన బాధ్యత నీకుందా లేదా? నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, హైదరాబాద్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కు మైనస్ అయ్యేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఖచ్చితంగా మైనసే, భవిష్యత్తులో కూడా మైనసే. ఈ పరంగా కులాల పరంగా చీల్తే, ఇట్లా మాట్లాడితే, తక్కువ చేసి మాట్లాడితే భవిష్యత్తులో కాంగ్రెస్ ఎక్కడుంటది? నామరూపాలు కూడా ఉండదు. ఎందుకంటే కులాల పరంగా ఎడదీస్తే బీసీలు అంతా ఒకటైతాం, మీరు ఒక్కళ్ళే ఒకటైతారు. దయచేసి ఇది గ్రహించాలని కోరుకుంటున్నాను నేను పెద్దల్ని. రేపు 2028 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మన బీసీల తరపున పోరాటం చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్నకు ఎటువంటి అవకాశాలు ఉండొచ్చు? ఎటువంటి అవకాశాలు అంటే ఇయ్యాలా. ఇప్పుడు మంచి చేసే వ్యక్తులు ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు ఆయనకు తగ్గ పదవి ఇయ్యాల, అవకాశం కూడా ఇయ్యాల. ఇతనే కదా తెలిసేది. ఇప్పుడు ఎంతసేపు దాచుకునే వాళ్ళని తీసుకొస్తే ఇంకా ప్రజల కోసం పరిపాలన చేసే వ్యక్తులు ఎవరు, నాయకులు ఎవరు కనపడాలి కదా. అందుకని కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పరిపాలన పైన మీ అభిప్రాయం? రేవంత్ అన్న పరిపాలన పైన కొన్ని నాకు తెలిసి నేను చెబుతా, రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా చెబుతా. 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు, మాఫీ వచ్చింది. కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. నేను ఈ మీడియా ముఖంగా చెబుతానన్నా, నిజమే చెబుతున్నా. కొంతమందికి అయిన వాళ్ళకి అయింది, కానోళ్ళకి కాలేదు. ఇప్పుడు 0 కరెంటు బిల్ అని అయిన వాళ్ళకి అయింది, కానోళ్ళకి కాలేదు, కొంతమందికి కాలేదు. ఏడు దాకా ఎందుకు మొన్నటి దాకా కూడా మాకు రాలా. 2 లక్షల రుణమాఫీ అయింది. సన్నబియ్యం ఇస్తానని చెప్పి సన్నబియ్యం ఇచ్చిండు. మళ్ళా ఫ్రీ బస్సు పెట్టి ఫ్రీ బస్సు వచ్చింది. ఈ 3 మాత్రం ఖచ్చితంగా వచ్చింది. తక్కిన రైతు బంధు వేస్తానండి, పడతలేదు రైతు బంధు. చాలా అప్పుడు కేసీఆర్ అని అన్నప్పుడు 3 సార్లు పడది. ఇప్పుడు ఏది? అసలు రైతు బంధు ఎవరి కోసం పెట్టినరు? కేసీఆర్ అని ఉన్నప్పుడు ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఆయనది అడుగుతున్నా. ఇప్పుడు ఈయన 2 ఏళ్ల పరిపాలన వచ్చింది, 2 ఏళ్ళు వెళ్ళిపోయి 3వ ఏడు కూడా రావస్తుంది. ఈయన కూడా అడుగుతున్నారు, రేవంత్ అన్నని కేసీఆర్ అన్ని. ఎవరి కోసం పెట్టారు ఈ రైతు బంధు? ఉండోళ్ళ కోసమా, లేనోళ్ళ కోసమా? ఎకరాలు ఉంది ఎవరికి ఉండయి? ఎక్కువ శాతం 10% ఉండోళ్ళకే ఉండయి, లేనోళ్ళు 90% ఉన్నారు. వాళ్ళకు 1 ఎకరం 6 ఎకరం ఉంది. వాళ్ళ కోసం వస్తుందా రైతు బంధు? కౌళ్ళు చేసుకునే వాళ్ళు 60-70% మంది ఉన్నారు. వాళ్ళకు వస్తుందా రైతు బంధు? ఉపయోగపడే పథకాలు పెట్టాలని నేను కోరుకుంటున్నా గవర్నమెంట్ని, రేవంత్ అన్నని. నెక్స్ట్ కరెంటు బిల్లు, ఉచిత కరెంట్ అని చెప్పిండు రేవంత్ అన్న. 0 కరెంట్ ఇస్తుండు, కరెక్టే. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు.
రానోళ్ళు మాకెందుకు 0 కరెంటు రాలేదు, అందరికి వచ్చింది మాకు రాలేదని కొంతమంది ఆఫీస్ చుట్టూ తిరిగితే పని కావట్లేదు. కొంతమంది లంచాలు ఇస్తే వస్తుంది, లేకపోతే రావట్లేదు. ఎందుకని? ఇది వ్యవస్థలో మార్పు ఎప్పుడు వస్తుంది? తరతరాలుగా ఇదే నడుస్తుంది రాజకీయంలో. ఏ నాయకుడు మారుతుడు? ఒక కరెంటు బిల్లే కాదు, ప్రతి ఒక్కదానికి లంచం నడుస్తుంది. ఎందుకని? ఇప్పుడు ఒక అధికారిని గెలవాలంటే లంచం ఏంది, కలవలేకపోతున్నాం. ఎందుకని? ఈ వ్యవస్థ ఎందుకు మార్పు రావట్లేదు? ఇంకే రాజకీయ నాయకుడు మారుతాడు? కేసీఆర్ అన్న వస్తే కేసీఆర్ అన్న మారుతాడని ఎదురు చూసినాం, ఆయన మారవలేదు. రేవంత్ అన్న వస్తే రేవంత్ అన్న మారుతాడేమని ఎదురు చూస్తున్నాం. 2 ఏళ్ళు వెళ్ళి 3వ ఏడు కూడా వస్తుంది, ఈయన మారవట్లేదు. ఇంకా మార్చే నాయకుడు ఎవరు? ఏ దేవుడు వచ్చి మారవాలా? రేవంత్ అన్నకి ఇది నా క్వశ్చన్. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నట్లు ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి ఎక్కువ ఉందా, ఇక్కడ కాంగ్రెస్ హయాంలో అవినీతి ఎక్కువ అనిపిస్తుందా? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, రాజకీయంగా నాకు వచ్చి 45 ఏళ్ళు వచ్చింది. అవినీతి ఎప్పుడూ ఉంది, మారేది ఎప్పుడో, ఇంకెప్పటికి మారుద్దో కూడా తెలియదు. ఇంకెప్పుడు తరతరాలుగా ఇప్పుడు మన తరాలన్నీ మన తాతల కాంచి ముత్తాతల కాంచి కూడా తరాలు మారిపోతున్నాయి, కానీ మార్పు రావట్లేదు ప్రభుత్వంలో. ఎక్కడ ఏ ప్రభుత్వం బాగా జరిగిందని చెబుతాం మనం? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు, ప్రజలను మభ్య పెడతారు. ఆ ప్రభుత్వంలో కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు, ప్రజలను మభ్య పెడతారు. ఇప్పుడు నిరుద్యోగాల కోసం కొట్లాడుతున్నారు. మరి 10 ఏళ్ళు పరిపాలన చేసిండు కేసీఆర్ అన్న, అక్కడ ఎందుకు భర్తీ చేయలేకపోయిండు? ఆ అన్నకి నా క్వశ్చన్. రేవంత్ అన్నకి 2 ఏళ్ళు పరిపాలన, ఈ అన్నకి క్వశ్చన్. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారు, కానీ మరి నిరుద్యోగ సమస్య పరిష్కరించే నాయకుడు ఎవరు? ఇది నా క్వశ్చన్ నాయకులకి. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, నేనున్నంత కాలం బీఆర్ఎస్ ను అధికారంలోకి రానియను అనేసి ప్రెస్ మీట్ లో చెప్పడం జరుగుతుంది. దీనిపైన మీరేమంటారు? అన్నం ఉన్నంత కాలం ఎందుకు వస్తాడు? ఆయన దిగిపోతే వస్తాడు. ఇప్పుడు ఎవరైనా అంతే కదా లెక్క. ఆయన్ని రేవంత్ అన్నని అవమానించడం కాదు, కానీ ఇప్పుడు పరిపాలన చేసేది ఆయనకి ఇంకా 2 ఏళ్ళు ఉంది ఛాన్స్. ఆయన ఉన్నంత వరకు ఎట్టతాడు? ఆయన దిగితే నెక్స్ట్ వచ్చేది అంటే ఈయన సీఎం రేవంత్ రెడ్డి వర్షన్ ఏంటంటే, అసలు దాదాపు అవసరమైతే ఒక 15-20 ఏళ్ల పాటు కూడా కాంగ్రెసే అధికారంలో ఉంటది అనే విధంగా మాట్లాడుతున్నాడు. 2028లో కన్ఫామ్ గా మాదే కాంగ్రెస్ పార్టీదే అధికారం అంటుండు. వచ్చిన నాయకుడు అలా అదే మాట మాట్లాడుతున్నారు. కేసీఆర్ అన్న మాట్లాడలేదా? ఆయన కూడా మాట్లాడిండు. ఎందుకు దిగిపోయిండు? ఇంతవరకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతుండా? ప్రజల కోసం పోరాటం చేసిండా? తెలంగాణ కోసం అన్నం నీళ్లు నిద్ర మానుకొని నిరాదీక్ష చేసిండు. ఆ వంతుని చెప్పమైనట్టయిండే తెలంగాణ ప్రజల కోసం. మరి గెలిచిన తర్వాత ఏం చేసిండు అన్న? ఆ అన్నకి క్వశ్చన్. ఈయన నేను జీవితాంతం తెలంగాణ ప్రజలకు సేవ చేస్తానని చెబుతుండు రేవంత్ అన్న. ఏది అసలు ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలన ఎంతవరకు చేసిండు అన్నను ఒకసారి పరిశీలించుకోమను. ఏ నాయకుడైనా గెలవక ముందు వచ్చి ప్రజల్లో కొంగు దండాలు పెడతారు, కానీ గెలిచినాక వచ్చి ఎందుకు చూసుకోవట్లేదయ్యా? గెలిచినాక వచ్చి అసలు నా కింద ఉండ లీడర్లు కానీ నా కింద ఉండోళ్ళు కానీ ప్రజలకు వీళ్ళు సేవ మన సేవ అందిస్తాను అందిట్లేదా? మన పరిపాలన ప్రజల దాకా పోతుందా పోవట్లేదా? సామాన్య ప్రజల దాకా మనం ఇచ్చే పథకాలు ఆడిదాకా చేరుతున్నాయా జాగ్రత్తలేదా? ఎందుకు చూసుకోరు ఈ నాయకులు? మేము అన్నాలుంటాం ఇన్నాళ్ళుంటాం, మా పరిపాలన 20 ఏళ్ళు సాగుద్ది 10 ఏళ్ళు సాగుద్ది అని చెబుతున్నారు, కానీ అసలు మీ పరిపాలన ఎంతవరకు పోతుంది సామాన్యుడి దాకా? ఎందుకు ఆలోచించట్లేదని నా క్వశ్చన్ రేవంత్ అన్నకి. నువ్వు ఎన్నాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వస్తావా రావు అనేది అది దైవ నిర్ణయం, ప్రజల చేతుల్లో ఉంది. నువ్వు చెప్పలేము, నేను చెప్పలేను. కానీ నువ్వున్నంత కాలం నువ్వు ప్రజలకు ఏం చేసినావు అది చెప్పాలి కదా. ఎంతసేపు ఉన్న నాయకులు చరిత్రలో మిగిలిపోయిన ఈరుళ్ళు పుటోలు చూపించి ఆయన ఈ పని చేసిండు ఈయన ఈ పని చేసిన విగ్రహాలు పెట్టడం బొమ్మలు చూపించడమే, కానీ ఈ నాయకులు ఎప్పుడు చరిత్రలో మిగిలిపోతారని నా క్వశ్చన్. ఓకే, అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, ఈ 5గురు సీఎంలలో ది బెస్ట్ గా అనిపించేది ఎవరు మీ ఆలోచన ప్రకారం? నా ఆలోచన ప్రకారం చంద్రబాబు అన్న. చంద్రబాబు ఎందుకమ్మా? ఆయన చాలా తీసుకొచ్చిండు మన తెలుగుదేశం పార్టీ, మన తెలుగువాడి కోసమే అసలు మన ఎన్టీఆర్ అన్న సీనియర్ అన్న పెట్టింది. మన తెలుగువాడి కీర్తిని ప్రపంచ పటంలో పెట్టిండు ఆయన సినిమా పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిండు. మళ్ళా ఆ పార్టీని
నిర్వీర్యం కాకుండా మన చంద్రబాబు అన్న చేపట్టిండు. చంద్రబాబు అన్న ఎండిపోటు అని జనం చాలా మంది అని అంటారు, కానీ అవును అది తీసి పక్కన పెడితే, ఆ ఒక్క మైనస్ తీసి పక్కన పెడితే ప్రజలకు చాలా చేసిండు సేవ. ఆయన ఎంత తీసుకొచ్చి పెట్టిండు, నాకు చదువు లేదా, వాటి పేర్లు నాకు చెప్పరాట్లేదు, కానీ మన కోసం ఎంతో సేవ చేసిండు చంద్రబాబు అన్న. అనుభవం ఉన్న వ్యక్తి అనమాట. 70 ఏళ్ల వయసులో ఇప్పుడు సామాన్యంగా మనం మాట్లాడుకుందాం, 50 ఏళ్ళు 45 ఏళ్ళు వస్తేనే మేము ముసలాళ్ళం అయినమని చెప్పి అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళు ఎంతో మంది. 70 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రోడాలు ఉరుకులు పెట్టి సమాజానికి సేవ చేస్తాడు. ఆయనకి ఏం తక్కువైందని సేవ చేస్తాడు? ఎవరి కోసం? మన కోసమే కదా, మన కోసమే కదా. ఇప్పుడు ఆయన తిని విశ్రాంతి తీసుకునే వయసు కదా. అందుకని అనుభవం ఉన్న నాయకుడు, బెస్ట్ నాయకుడు అని కూడా నేను చంద్రబాబు అన్నకే ఈ బిరుదు. అంటే తెలంగాణకు చాలా వ్యతిరేకంగా కూడా ప్రవర్తించాడు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బందులు గురి చేసిండు అనేది కూడా ఆయనకు ఒక అపనింద ఉంది. దానిపైన మీరేమంటారు? మరి ఇప్పుడు తెలంగాణ నాయకులు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మరి వీళ్ళు చేసింది ఏది? ఆయన చంద్రబాబు అన్న ఏడ వ్యతిరేకం చేసిండు? అందరు నాయకులు కలిసి ఈ బంగారు హైదరాబాద్ను తయారు చేసి అన్ని ఐటీ కంపెనీలు అన్ని పరంగా ఆర్థిక పరంగా సెటిల్ చేసినాక కూర్చొని పరిపాలించే నాయకులు వీళ్ళు. అప్పుడు ఆ రోజుల్లో ఆయన తీసుకొచ్చిన చాలా ఉన్నాయిగా, లేవా? ఇప్పుడు ఏపీలో కూడా రాజధానికి కారణం చంద్రబాబు అన్నే పేరు, ఆయన పేరేముంటది చరిత్రలో, వీళ్ళ పేర్లు ఎవరై ఉండవు. అందుకని దయచేసి అనుభవం ఉన్న నాయకుల్ని తక్కువ అంచనా వేయొద్దని నా అభిప్రాయం. అంటే కేసీఆర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కేసీఆర్ గురించి నా ఒపీనియన్ ఏంటంటే, ఆయన తర్వాత ఈయన వయసులో కానీ అనుభవంలో కానీ వీళ్ళ నుంచి ఇప్పుడు వచ్చే నాయకులు అనుభవం నేర్చుకోవాలా, రాజకీయం నేర్చుకోవాలా, ప్రజలకు ఏ రకంగా పెట్టాలా, వీళ్ళ కష్టాలు ఏ రకంగా తీర్చుకోవాలని నేర్చుకోవాలి. కానీ ఏందో ఇప్పుడు రాజకీయం ఏందో విడిగి తిట్టుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు దుర్భాషలు ఆడుకుంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుకుంటారు. మరి వీళ్ళే ఇట్ట మాట్లాడుకుంటే సామాన్య ప్రజలకు మాకేం చెబుతారు వాళ్ళు? ఇప్పుడు 2 రాష్ట్రాలు అలా కొలారం అయిపోద్ది కదా మీ మాటలని. మీరే ఆ రకంగా తిట్టుకుంటారు, అమ్మల కాంచి, అక్కల కాంచి, తల్లుల కాంచి, భార్యల కాంచి, అసలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పర్సనల్ కూడా టార్గెట్ చేసుకుంటారు, సమాజం మీకు తీసుకొస్తారు. మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకోవాలి ఈ తరం పిల్లలు కానీ, ముందు తరం భవిష్యత్తు కానీ? దాని గురించి ఆలోచించట్లేదు. ఎందుకని? ఇప్పుడున్న నాయకులు అది నేర్చుకోవట్లే రాజకీయంగా. వాళ్ళు మన నాయకులు, అనుభవం ఉన్న నాయకులు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అన్న ఉండు, ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు అన్న ఉండు. వీళ్ళ నుంచి అనుభవం నేర్చుకోవాలా, ప్రజలకి స్వచ్ఛమైన పరిపాలన అందియాలంటే చరిత్ర ఎప్పుడు నడుతుందో ఏం కథో నాకు తెలియదు, కాకపోతే అందియాలని దయచేసి నేను కోరుకుంటున్నా. ఇప్పుడు కేటీఆర్ ఏమంటుండంటే, కేసీఆర్ తరపున నేను వచ్చి మాట్లాడుతున్నా, కేసీఆర్ రావాల్సిన అవసరం లేదు, ఆయన అక్కడే ఉంటాడు, కానీ ఆయన మొత్తం ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం నేను వచ్చి మాట్లాడుతున్నా, నువ్వు ఏదన్నా ఉంటే నువ్వు డౌట్ ఉంటే చెప్పు, మొత్తం నీకు ప్రతి దానికి కూడా ఆన్సర్ ఇస్తా అనేసి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తుండు. దీనిపైన మీరేమంటారు? కేసీఆర్ అన్న ఇప్పుడు కేసీఆర్ అన్న తింటే కేటీఆర్ అన్న కడుపు నిండుద్దా? నేను ఆకలైందే, ఆయన ఆకలి అయిందే కదా. అందుకని ఆయన గుర్తింపు అయింది. ఆయన మాట్లాడితే మాలాంటి వాళ్ళ చిన్న పిల్లల కానీ పెద్ద పిల్లల వరకు కూడా కూర్చొని నోరెలు పెట్టి ఇన్ని రోజులు ఉన్నాయన్నమాట. వీళ్ళిద్దరు ఎదురు కౌంటర్లు వేసుకుంటుంటే, ఎవరు రేవంత్ అన్నాను కేసీఆర్ అన్న మాట్లాడుకుంటుంటే అంత ఇనసొంపుకుంది. ఇప్పుడు మీరు మాట్లాడితే ఏముంది, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది. దేని గురించి పోరాడుతున్నారు వీళ్ళు? కంపల్సరీగా నేను కోరుకుంటున్నా కేసీఆర్ అన్న రావాలా, మీ అనుభవాలు నేర్పియాలి ఇప్పుడున్న నాయకులకి. నేర్పిస్తేనే మన తెలంగాణ రాష్ట్రం ఏమన్నా కొద్ది గొప్ప బాగుపడుద్ది. అంటే 2028లో కేసీఆర్ వస్తాడు అనేది మీ ఆలోచన? ఖచ్చితంగా నేను చెబుతాను, రాజి పెట్టుకోండి. ఓకే, రేవంత్ అన్న బాతడు, ఈసారి వచ్చేది కేసీఆర్ అన్నే. రైట్ మిత్రులారా, మన కళ్యాణమ్మ చెప్తుంది కదా కేసీఆర్ వస్తాడు అంటుంది. మరి కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, ఎవరు పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. కేసీఆర్ అన్న గెలిచిన తర్వాత మళ్ళీ చూపియండి ఖచ్చితంగా కేసీఆర్ అన్న నెక్స్ట్ వచ్చేది. ఓకే, అంటే ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా మంచిగా పరిపాలిస్తున్నారు, 2028 34 కూడా నాదే అనేసి ఈయన చెప్తున్నాడు కదా. రేవంత్ అన్న అనుకుంటుండు, కానీ ఆ రేవంత్ అన్న పరిపాలన ప్రజలకు అందటం లేదు. చాలా మంది ఊళ్ళలో తిట్టుకుంటారు, చాలా మంది. నేను ఇప్పుడు ఉదాహరణకు చెబుతున్నా, రేవంత్ అన్న ఎంతవరకు ఇస్తుండో నాకు తెలిసింది చెప్పింది, నేను తెలియందు కూడా చెబుతాను. ఇప్పుడు మా మిర్యాలగూడెం ఎమ్మెల్యే బత్తు లక్ష్మారెడ్డి గారు ఉండు,
అసలు నేను అయ్యేనే ముఖ్యమంత్రి ఏమనుకుంటా ఆయన చేసే పరిపాలన చూసి. మా ఊరికి కూడా వచ్చిండు ఇందాల పెళ్లి. చుట్టుపక్కల నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న పల్లె పల్లెకి తిరిగి సమస్యలు తెలుసుకుంటాడు. ఓకే. భక్తులు లక్ష్మారెడ్డి గారు, ఆయన గురించి ఒక 5 నిమిషాలు నేను ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ చేస్తా. ఆయన పల్లె పల్లె తిరిగి నేను చూసినా ఎన్నా, ఆయన పథకాలు కూడా నేను తీసుకున్నా. ఇది వరకు అన్నదానం చేసిండు ఆయన. పదవిలోకి వచ్చినా కూడా ప్రజలకి చాలా మేలు చేస్తాడు. ఊరు ఊరు తిరిగి పల్లె పల్లె తిరిగి మొన్న ఈ మధ్యనే కార్యక్రమం చేపట్టిండు. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లోకి వచ్చి సరిగా జరుగుతుందా జరగట్లేదని కూడా చూసుకుంటుండు. అట్టనే ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గానికి ఓకే. చూసుకుంటే సమస్యలు తీరుతే మీ పైన నాయకుడికి రేవంత్ అన్నకు పేరు వస్తుంది, నెక్స్ట్ రావడానికి అవకాశం ఉంటది. దయచేసి నేను కోరుకుంటాను ఎమ్మెల్యేలు అందరినీ, మన మిర్యాలగూడెం ఎమ్మెల్యే భక్తులు లక్ష్మారెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే నేను కళ్ళతో చూసిన చెవులతో ఎన్నా చూసిన కాబట్టి చెబుతున్నా. అట్ట చేస్తే మీకున్న మీ పైన నాయకుడికి పేరు వస్తుంది ప్రజల్లో, నెక్స్ట్ గెలిపించుకోవడానికి కూడా అవకాశం ఉంటది. సీతక్క ఉంది, సీతక్క ఎంత కష్టపడుతుంది, ఆమె పదవి లేనప్పుడు ఎంత కష్టపడది. వ్యక్తిగతంగా రహదారులు లేని గిరిజన ప్రాంతాలకు కూడా మూటలు ఎత్తున పెట్టుకొని పోయింది. మూటలు ఎత్తుకొని పోయి కష్టపడి ప్రజలకు పంచిపెట్టింది. ఆ కష్టానికి ఫలితం దొరికింది. ఇప్పుడు పదవి వచ్చింది. మన సమ్మక్క సారక్క కాడ కూడా ఆమె ఎంత బాగా చేసింది. అట్టా నియమ నిబంధనలతోటి నిజాయితీగా చెయ్యాల. ఒక నాయకుడి కింద ఉండాలి లీడర్లు. అట్ట చేస్తే ప్రజల్లోకి పోతారు, వాళ్ళు నెక్స్ట్ రావడానికి అవకాశం ఉంటది. దయచేసి నేను కోరుకుంటున్నా ఇది. అయితే ఇక్కడ అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆ విధంగా చేయట్లేరు అనేసి మీ ఒపీనియనా? చెయ్యాలని కోరుకుంటున్నా. అందరు కూడా ఎమ్మెల్యేలు అట్ట చేస్తే మన ఊరు కానీ గ్రామం కానీ పల్లె కానీ బాగుపడటానికి అవకాశం ఉంటది. మళ్ళా నెక్స్ట్ రావడానికి కూడా అవకాశం ఉంటది. అయితే లాస్ట్ టైం బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేల యొక్క అహంకారపూరితమైనటువంటి వ్యవహార శైలే కారణం అనేసి చాలా మంది అన్నారు. అవును, అది నిజమంటారా? నిజమే. ఇప్పుడు పదవి వచ్చినాక కొంతమందికి అహంకారం పట్టుద్ది. గెలిచినాక ఒక తీరు, గెలవక ముందు ఒక తీరు. గెలవక ముందు ఎంత అహంకారం ఉండా కూడా గెలిచినాక అణిగిమణిగి ఉండాలి. ఎదిగే కొద్ది ఒదగాల. ఒదిగితే మళ్ళా నెక్స్ట్ రావటానికి కూడా అవకాశం ఉంటది. దయచేసి పార్టీ నాయకులకు కానీ లీడర్లకు కానీ దయచేసి ఇది గ్రహించాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ వ్యవస్థలో మీ పరిపాలన ప్రజలకు ఎంతవరకు అందుతుందో రేవంత్ అని ఒకసారి చెక్ చేసుకోమని కోరుకుంటున్నా. నేను చెక్ చేసుకుంటూ నువ్వు నెక్స్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ నీ పరిపాలన అసలు జనాలకు అందట్లేదు చాలా వరకు. వ్యక్తిగతంగా ఊళ్ళల్లో ఆడ విన్నా కాబట్టి నేను చెబుతున్నా. అందట్లో అన్న చేస్తుండ అనుకుంటుండు, ఆయన కింద ఉండేవాళ్ళు చేయాలి కదా లీడర్లు. అందరం కాదు, కొందరు చేయని వాళ్ళకి చెబుతాను నేను. దయచేసి కొంతమంది బాగానే చేస్తాను, కొంతమంది బాగా చేయట్లేదు. చేయని వాళ్ళకి చెబుతున్నా. దయచేసి అందరూ మీ పరిపాలన ఎమ్మెల్యేలు మీ పట్ల ఎంత గౌరవంగా నమ్మి మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీ నియోజకవర్గానికి మీరు కూడా అట్లా నమ్మకంగా ప్రజలకు మీ పరిపాలన అందిస్తే మీ పైన నాయకుడు మళ్ళా రావటానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ నుంచి బయటపడ్డ కవిత అయితే కొత్త పార్టీ కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఎన్నికల్లో కింగ్ మేకర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి, నేను తెలంగాణకు ఒక అమ్మలాగా ఉండాలనుకుంటున్నా అనేసి చెప్తుంది. దానిపైన మీరేమంటారు? అది ఫస్ట్ కాంచి చేసినట్టయితే కవితక్క ఇప్పుడు చేసేది ఫస్ట్ కాంచి చేస్తే ఉండేదేమో అమ్మలాగా. ఎవరు మనం తమిళనాడులో జయలలిత గారి లాగా ఆడ అమ్మని అంత గౌరవం పొందిందో ఏం కూడా అంత పొందేదేమో ఫస్ట్ కాంచి చేస్తే. కానీ 10 ఏళ్ల పరిపాలన మీ తండ్రి గారు 10 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు అప్పుడు ఎప్పుడూ కాని రాలేదు కవితక్క. ఇప్పుడు కానొస్తుంది. ఇప్పుడు ఎట్టగానొస్తుంది, కుటుంబాన్ని అవమానంగా అనుకుంటా, కుటుంబ పరువు తీసుకుంటా, పార్టీ పరువు తీసుకుంటా మాట్లాడుతుంది కవితక్క. అట్ట మాట్లాడితే గౌరవం ఉండదు, మర్యాద ఉండదు, ఆ మాట మీద నమ్మకం కూడా ఉండదు. నువ్వు కుటుంబ విలువే తగ్గించినావు, నువ్వు మాకేం చేస్తావు అమ్మా అని అంటారు ప్రజలు. కవితక్క ఇది ఒకటి గ్రహించాలని కోరుకుంటున్నాను నేను. అంటే కవితక్క అనేది ఏంటంటే గతంలో జరిగినటువంటి మొత్తం అవినీతి ఆరోపణలు మొత్తం బయటికి తీస్తున్నా అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు హరీష్ రావు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1000 కోట్లు మొత్తం ఆక్రమించుకుండు, 1000 కోట్లు సంపాదించుకుండు అనేసి చెప్తుంది. దీనిపైన మీరేమంటారు? దీనిపైన నేనేమంటా అంటే కేసీఆర్ అన్న తర్వాత హరీష్ రావు అన్నకే ఎక్కువ మెజార్టీ వచ్చింది, మంచి పేరు కూడా వచ్చింది. ఆ విధంగా అంటాం కరెక్ట్ కాదు. మరి 10 ఏళ్ళ పరిపాలన ఉన్నావు, అప్పుడు ఎందుకు తీయలేదు?
అక్కకే ఎదుర్కొచ్చినది. అక్క అవమానాల పాలు అయిద్దని నేను చెబుతున్నా. ఎందుకంటే కవితక్క ఇప్పుడు మాట్లాడే ప్రతి క్వశ్చన్ ఆమెకే తగులుద్ది. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలన ఉన్నప్పుడు నువ్వు అప్పుడు ఎందుకు తీయలేదు? నువ్వు అప్పుడు ఎందుకు ఊక్కున్నావు? అప్పుడు నువ్వు దోసుకున్నావా? దాచుకున్నావా? ఇప్పుడు ఎందుకు తీస్తున్నావు? అప్పుడు నీ పరిపాలనే కదా, నీ సొంతమే కదా, నీ చెయ్యే కదా. నువ్వు అప్పుడు ప్రజలకు చేయొచ్చు కదా మంచి పనులు అని అడుగుతురు. అక్క కీర్తి తగ్గుద్దని నేను చెబుతున్నా. దయచేసి కవితకు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇంకపై మాట్లాడొద్దని కోరుకుంటున్నా. హరీష్ రావు అన్న మీద మాట్లాడేటప్పుడు దయచేసి కొద్దిగా భయభక్తులతో మాట్లాడాలని కూడా కోరుకుంటున్నా. కేసీఆర్ అన్నకి ఎంత కీర్తి ఉందో హరీష్ రావు అన్నకు కూడా ప్రజల్లో అంత కీర్తి ఉంది, అంత నమ్మకం ఉంది. ఆమెకు తెలియదు, కాకపోతే అంత అవమానకరంగా మాట్లాడుతుంది. దయచేసి అటు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను నేను కవితక్కని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 2028లో అధికారంలోకి వస్తుంది అనేసి వాళ్ళు బీజేపీ వాళ్ళు అయితే చాలా ధీమాగా ఉన్నారు ఈసారి. మీరేమో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు. దీనిపైన మీ స్పందన ఏంటి? బీజేపీ రాదు, తెలంగాణలో ఎప్పటికీ రాదు. ఇది ఖచ్చితం. ఎందుకంటే అక్కడ ఉండే నాయకులు చెబుతారు అనమాట. ఊరికి ఇప్పుడు కేసీఆర్ అన్న నాయకులు ఉన్నారు, పల్లె కొన్నారు, పట్టణానికి కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ కమలం పార్టీ ఎక్కడ లేదు. ఉంటే హైదరాబాద్లో ఉందేమో కానీ ఎక్కడ లేదు కాబట్టి అది రాదు. అది క్వశ్చన్ మార్కు, దాన్ని తీసి పక్కన పెట్టాలా. కేసీఆర్ అన్న పార్టీ నెక్స్ట్ వచ్చేది. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన అవుతుంది. ఎందుకంటే ఆయన 90కి 90% బాగానే చేసిండు. ఇంటింటికి నీళ్లు ఇచ్చిండు. కేసీఆర్ అన్న నల్లాలే ఇంటింటికి ఇప్పటికి కూడా ఉన్నాయి. మిషన్ భగీరథ మంచి పథకాలు చేసిండు, కొన్ని చాలా మంచి చేసిండు. ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి పథకం ఇంటింటికి వచ్చింది. కేసీఆర్ అన్న పెట్టిన పథకం మాకు కూడా వచ్చింది, అందరికి వచ్చింది. రేవంత్ అన్న పెట్టిండు, ఎంతవరకు రాలేదు ఎవరికి. ఎందుకు రాలేదు? అది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అది మైనస్ రేవంత్ అన్నకి. అందుకని కేసీఆర్ అన్న చేసినవి చాలా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ కేసీఆర్ అన్న వస్తాడని నేను ఖచ్చితంగా చెబుతున్నా. కేసీఆర్ అన్న వచ్చి మాట్లాడాలి, ప్రజలకి నమ్మకం కలిగియాలి, రావాలి. ఆయన పైన చాలా గౌరవం ఉంది అందరికీ వ్యక్తిగతంగా. ఎందుకంటే అనుభవం ఉన్న నాయకుడు, సీనియర్ నాయకుడు, ఆయన రావాలా. ఎందుకంటే నెక్స్ట్ ఆయన పార్టీ వచ్చేది పదవిలోకి, కేసీఆర్ అన్న పార్టీ. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోవాల్సింది ఎవరైనా సరే. ఓకే, అయితే ఇక్కడ ఏమంటుండంటే మన మల్లారెడ్డి అయితే బీజేపీలోకి పోయేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయని చాలా మంది అంటారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ఇంటి ఇవ్వడం జరిగింది నిన్న మీటింగ్ లో. దానిపైన మీరేమంటారు? మల్లారెడ్డి అన్న బీజేపీలో పోతే బూడిద రాసుకున్నట్టే. ఇప్పుడు దాకా మల్లారెడ్డి అన్న పేరు చాలా 2 రాష్ట్రాలు ఏపీ తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి అందరికి తెలిసిపోయింది. ఎందుకంటే పూలు అమ్మిన పాలు అమ్మిన ఫేమస్ అయిపోయిండు అన్న. హాస్పిటల్ పెట్టిండు అన్న. మల్లారెడ్డి అన్న హాస్పిటల్ పెట్టిండు, బాగా భలే పెట్టిండు. నేను కూడా పోయినా హాస్పిటల్కి. బాగానే ఉంది ఆయన పెట్టిన తీరు కానీ ఏదైనా కానీ బాగానే ఉంది. కానీ దీంట్లో పోవటం రాంగ్ అని నేను అంటున్నా. ఎందుకంటే ఇంకా ఆయన పని అయిపోయిన కింద లెక్క అయింది. కేసీఆర్ అన్న ఈ పార్టీలోనే ఉంటే ఆయనకు ముందు కూడా ఇంకా అవకాశం ఉండేదే కానీ ఇట్లా మారింది కాబట్టి ఇంకా ఆయనకు అవకాశం తగ్గుద్ది. లేదు, ఆయన కళ్ళలేదు, పోయినట్టే. ఆయన చేతులతో ఆయనే రాసుకున్నట్టు బూడిదే. ఓకే, అందుకే కేసీఆర్ ఏమంటుండంటే అసలు మల్లారెడ్డి పుల్లారెడ్డి వల్ల మా పార్టీ ఎదగలేదు, తెలంగాణ ఆత్మాభిమానంతో మా పార్టీ ఎదిగింది అనే విధంగా చెప్తున్నాడు. అందరు ఉంటేనే పార్టీకి గట్టి. ఓకే, అందరు లేనిదే అట్లా అనొద్దు కానీ కేసీఆర్ అన్న పోవటం రాంగ్ అని అది మనం అనుకోవాలి. మల్లారెడ్డి అన్న పోవటం ఇది రాంగ్ అనమాట. ఎందుకంటే కేసీఆర్ అన్న పరిపాలనలో మల్లారెడ్డి అన్న చాలా చేసిండు. ఆయన చాలా పేరులోకి కూడా వచ్చిండు. ఆయన హాస్పిటల్ పరంగా కానీ విద్య పరంగా కానీ చాలా చేసిండు అంట. ఆయన పాలమ్మిన పూలమ్మిన అని చెప్పి చాలా ఫేమస్ అయిండు కానీ పార్టీ మారటం బాగోలేదు. కాకపోతే రాజకీయ నాయకులకి ఇది ఒకటి అలవాటు కదా. ఈ పార్టీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీలో జంపు కావటం, ఆ పార్టీలో ఓడిపోయినప్పుడు ఈ పార్టీలో జంపు కావటం, ఇది ఒక అలవాటుగా మారింది. దయచేసి ఇది మార్చుకోవాలని కోరుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఒక విచిత్రమైన మాట మాట్లాడడం జరిగింది మొన్న రీసెంట్ గా. అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే కొడుకు అప్పలరాజు ఒక యాక్సిడెంట్ చేసినప్పుడు ఒక అబ్బాయి చనిపోయాడు బైక్ తో గుద్దితే. అసలు ఇంత మాత్రం దానికి అతని మీద మర్డర్ కేసు పెడతారా? అసలు చిన్న పిల్లవాడు, అతను వదిలేయాలగా అనే విధంగా మాట్లాడుతున్నాడు. అంటే బైక్ తో గుద్ది చంపినా గానీ వదిలేస్తారా? దానికి మీరేమంటారు? అందుకే జగన్ అన్నకు నేను ఒకటే చెబుతున్నా,
జగన్ అన్న ఎప్పుడైతే నాయకుడిగా ఆలోచించి ప్రజల పట్ల మనస వాసన అని నమ్మి ధర్మ పరిపాలన చేసి ధర్మంగా మాట్లాడిన రోజు మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి అన్న పరిపాలనలోకి వస్తారు. కానీ అప్పుడు దాకా రాడు ఎట్టాటి మాటలు మాట్లాడితే ఎవరు ఆయనకి ఇట్లా రాసిస్తానో నాకు తెలియదు. కానీ అన్న దయచేసి మీరు ఎట్టాటి మాట్లాడొద్దన్న. జగన్మోహన్ రెడ్డి అన్న మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అన్న ఉన్నప్పుడు ఎంతమంది ఇప్పటికి కూడా చాలా మందికి గుర్తుంది ఆయన పరిపాలనలో. ఈయన ఎందుకు ఇట్లా దిగజారిపోతుండో అర్థం కావట్లేదు. అంటే పిల్లగాడైతే మనుషులు గుద్ది చంపేస్తాడా? పోయిన ప్రాణం తిరిగి తీసుకొచ్చేస్తాడా? పసిపిల్లగాళ్ళే అని చెప్పానే అని నువ్వు ఓదార్తాను. మరి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చి ఆ కుటుంబం యజమాని, ఆ కుటుంబానికి నడిపించే దాత పోయిండు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఎవరు చూసుకోవాలా? ఆ భార్య పిల్లల్ని ఎవరు చూసుకోవాలా? ఆమె ఏడుతుంటే, తల్లి ఏడుతుంటే, భార్య ఏడుతుంటే, పిల్లగాడు ఏడుతుంటే ప్రతి వాళ్ళకి మనసు ఉన్న వాళ్ళకి కన్నీళ్ళు గారిపోతున్నాయి. వాడు గుద్దింది కాక మళ్ళీ మా ఇంట్లో పని చేద్దుగారా పని మడిచాలి కానీ మాట్లాడు ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు. అవి ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు కాదు. అట్టాడి నాయకుడి స్థానంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న ఖండించకుండా పసిపిల్లగాడు గుద్దేసి నేను మాట్లాడితే అది ఎంతవరకు కరెక్టు? అది ధర్మం కాదు. అందుకని ఆయన పార్టీకి అది మైనస్. నేను దయచేసి చెబుతున్నా, అట్ట మాట్లాడకూడదు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019లో ఓడిపోవడానికి తన చుట్టూ ఉన్నటువంటి మంత్రులే కారణం అంటారా? వాళ్ళే కారణం, ఖచ్చితంగా వాళ్ళే కారణం. జగన్మోహన్ రెడ్డి అన్న ఓడిపోవటానికి కారణం ఆయన చుట్టూ ఉన్న మంత్రులు. కొంతమంది పేర్లు అంపటి రాంబాబు అన్న, పేర్లు నాని అన్న, రోజక్క, శ్యామలక్క, ఈ కొత్త వాళ్ళందరూ తయారవుతున్నారు. అసలు ఎందుకట్ట మా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, ప్రజల్లో దిగజారిపోతున్నారు. ఎందుకని? జగనన్నకు ఫస్ట్ మంచి పేరే వచ్చింది, మంచి పథకాలే ఇచ్చిండు. ఇంటింటికి వాలంటీర్ పెట్టి ఇంటింటికి తీసుకుపోయటం అది కొత్త ఆలోచన కదా. యువత ఆలోచన, కొత్త ఆలోచన వచ్చింది. కొత్త పథకాలు పెట్టినప్పుడు మరి పార్టీ పరంగా కింద ఉండే లీడర్లకి ఎట్ట మాట్లాడాలో నేర్పియాలి కదా. వాళ్ళు ఎట్టా సాధారణంగా మాట్లాడితే మళ్ళీ రేపు నువ్వు ఎట్టొస్తావు ప్రజల్లోకి? రాలేవు కదా. అందుకని అట్టాటి మాట్లాడినప్పుడు నాయకుడు అనే వ్యక్తి ఖండించాలి, అనొద్దు మన పార్టీకి మచ్చవుతుంది అని చెప్పి మాట్లాడాలి. అవి మాట్లాడతలేదు జగన్మోహన్ రెడ్డి అన్న. వీళ్ళని ఆయనే మాట్లాడించినట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడితే ఏమో తెలియక మాట్లాడారు అనుకోవచ్చు, ఇద్దరు మాట్లాడితే ఓకే అనుకోవచ్చు. 10 మంది అదే మాట్లాడుతుంటే అక్కడ లోపం ఏడుంది? జగన్మోహన్ రెడ్డి అన్నలోనే ఉంది ఆ లోపం. ఆ లోపం సరి చేసుకుంటే నెక్స్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ప్రజల్లోకి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎలా ఉందంటే ఎంతసేపు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తారు కానీ అభివృద్ధి మీద ఫోకస్ చేయట్లేరు. దాని గురించి ఏమంటారు? అవును, నిజంగానే ఏపీ రాష్ట్రంలో అభివృద్ధి మీద మరి ఎంతవరకు చేస్తారో ఏం కథో కానీ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో తెలుసు. ఒకళ్ళు తిట్టుకోవడమే సరిపోతుంది. గెలిచిన కాంచి వ్యక్తిగతంగా దూషించుకుంటారు అనమాట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. మరి నెక్స్ట్ రావాలా వద్దా? జగనన్న నెక్స్ట్ రావాలా వద్దా? ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటే నెక్స్ట్ ఎట్టొస్తారు? ఇప్పుడు ప్రతి వాళ్ళని భయపెట్టిస్తారు. రేపు మేము పదవిలోకి వచ్చినాక మీ అంతు చూస్తామని. వ్యక్తిగతంగా కార్యకర్తల్ని, మరి పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, ప్రజలను కానీ, పోలీస్ వ్యవస్థను కానీ ప్రతి ఒక్కరిని కూడా రేపు మేము వచ్చినాక మీ అంతు చూస్తామని అంటారు. అట్ట భయపెట్టిస్తే నెక్స్ట్ ఎట్టొస్తారు వీళ్ళు? అసలు తప్పు కాదు. ఇదివరకు ఈ రాజకీయాలు లేవు, ఇప్పుడే వచ్చినాయి జగనన్న వచ్చినాక. జగనన్న ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నేను దయచేసి కోరుకుంటున్నా. మైనస్ అయింది పార్టీకి.